సార్ ఇది వింటర్ సీజన్, సో వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డిసీజెస్ రాకుండా ఉండడానికి? డిసీజెస్ రాకుండా ఉండడానికి ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, వర్షాలు పడ్డప్పుడు వాటర్ కంటామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సిన విషయం. ఓకే. సో వాటర్ కంటామినేషన్ అవాయిడ్ చేయడానికి ఒకటి, మామూలుగా మున్సిపాలిటీ వాటర్ అయినా కానీ జస్ట్ కాచి వడపోసి చల్లార్చి తాగితే బెటరు. దాంతోపాటు ఈ ఎవరైనా కానీ ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, బాగా వయసు అయిన వాళ్ళు, 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఓకే, బాగా చిన్నపిల్లలు 1 year కంటే తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ బయట తిరిగేటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకొని ఉంటే మంచిది. రెస్పిరేటరీ వైరసెస్, రెస్పిరేటరీ ఇల్నెసెస్ రాకుండా ఉంటాయి. అట్లానే చెప్పినట్టుగా ఈ పొట్టకు సంబంధించిన, పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఇవి గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం, ఇవి రాకుండా ఉండటానికి వాటర్ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనకి కొంతమంది స్పెసిఫిక్ డిసీజెస్కి ప్రోన్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్, ఆల్రెడీ ఆస్తమా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి, ఎస్పెషల్గా రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో వస్తాయి. వీళ్ళందరూ ఏంటంటే వ్యాక్సినేట్ చేయించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఇన్ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఈ రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.